గురుభ్యో నమ. ఇనాస్పిషియస్ బర్త్, అశుభ జననాలు వీటి తెలుసుకున్నామండి. పరాశర మహర్షి ప్రకారం లగ్నం మరియు గ్రహాలు శుభస్థితిలో ఉన్నప్పటికీ కూడా పుట్టిన సమయం వల్ల ఏర్పడే అశుభం అవ్వచ్చు. లగ్నం శుభంగా ఉన్నా కూడా ఈ కింది సందర్భాల్లో జన్మ అశుభం అవుతుంది. వాటి నివారణ చేసే పరిహారాల వివరాలు తెలుసుకుందాం. అమావాస్య రోజున పుట్టిన వారు కృష్ణ చతుర్దశిలో జననం, కృష్ణపక్షంలో జననం, భద్రకరణంలో జననం, సోదరుడు తండ్రి లేదా తల్లి నక్షత్రాల్లో జననం, సూర్యుడు రాశి ప్రవేశించే సమయంలో జననం, ప్రాతకాల సమయంలో జననం, సూర్యచంద్రగ్రహణంలో జననం, ప్రతిపాత యుగంలో జననం, తిథి నక్షత్ర లగ్న గండాంతరంలో జననం, యమఘంటక తిథి క్షయ దగ్ధ యోగాల్లో జననం, వరుసగా ముగ్గురు కుమార్తెలు పుట్టిన తర్వాత కుమారుడు పుట్టడం, లేదా ముగ్గురు కుమారులు పుట్టిన తర్వాత కుమార్తె పుట్టడం, వికలాంగుడు జననం, ఇవన్నీ అశుభ జననాలు అన్నమాట. ఫస్ట్ అమావాస్య దోషం. జ్యోతిష శాస్త్రంలో అర్థం, ప్రభావాలు, పరిహారాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. జన్మకొండలో ఎటువంటి రాశిలో అయినా సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో సంయోగం కలిగినప్పుడు దాన్ని అమావాస్య దోషంగా పరిగణిస్తారు. అంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు అమావాస్య దోషం అంటారు అన్నమాట. ఓకే, ఈ దోషం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుని సమీపంలో చంద్రుడు తన శక్తిని కోల్పోయి బలహీనంగా మారుతాడు. ఈ దోషం వల్ల వ్యక్తికి శారీరక, మానసికంగా అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఉదాహరణకు జీవిత భాగస్వామిని పొందడంలో సమస్యలు, అమావాస్య దోషం ఉన్నారు వివాహ భాగస్వామిని పొందడంలో కష్టపడతారు, లేదా సంబంధాలు స్థిరంగా ఉండవు, ఆలోచనల వ్యత్యాసం మరియు సంభాషణలో సమస్యలు, భాగస్వాములతో సరైన సంబంధాలు ఏర్పడకపోవడం, ఘర్షణలు, అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నమ్మకాన్ని ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడడం వల్ల ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడవు. అసూయ మరియు అధిక అనురక్తి. అధిక అసూయ, స్వార్థభావాలు సంబంధాలు హానికరం. కట్టుబాటుకు భయపడడం. స్థిరమైన సంబంధాల ఏర్పాటుకు అవసరమైన నమ్మకాన్ని, కట్టుబాటుని చూపడంలో ఇబ్బంది. అయితే ఈ దోషం యొక్క ప్రభావం వ్యక్తిగత జాతకంలో సూర్యుడు మరియు చంద్రుడి ఖచ్చితమైన స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. చాలామంది అమావాస్య రోజున జన్మించడం అనర్థకంగా భావిస్తారు మరియు దీనిని అనేక జీవన సవాళ్ళతో సంబంధాలు పెడతారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. అమావాస్యకు ప్రతికూల ఫలితాలే కాకుండా అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. ప్రతికూలతలు ఆరోగ్యము మరియు ఆర్థిక సంబంధాలకు మంచి పరిస్థితి ఉంటే, అనుకూలతలు మానసిక సామర్థ్యం పెరగడం, ఆధ్యాత్మిక అభిరుచుల్లో వృద్ధి వంటి లాభాలు కూడా కలిగించవచ్చు. అమావాస్య రోజు జన్మించిన వారికి వ్యక్తి శాశ్వతంగా దారిద్ర్యం ఉంటుందని నమ్మకం. అందువల్ల అటువంటి జన్మ యొక్క అశుభ ఫలితాల నుండి విముక్తి పొందుట కొన్ని పరిహారాలు చేయడం తప్పనిసరి. అవి ఈ క్రింద పేర్కొన్న విధంగా ఉంటాయి. ఒక కలశాన్ని తీసుకొని అందులో ఉడుంబర, అత్తి, గులార్ అంటారు హిందీలో, వటవృక్షం, మర్రి చెట్టు, రావి వృక్షము, మామిడి, నిమ్మ వృక్షాల తాజా ఆకులు వేసి ఆ కలశాన్ని 2 వస్త్రాలతో కప్పాలి. ఆ కలశాన్ని పశ్చిమ దిశలో స్థాపించాలి. తర్వాత సరైన మంత్రాలతో ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత అమావాస్య పాలక దేవతలైన సూర్యుడు మరియు చంద్రుని విగ్రహాలను సిద్ధం చేయాలి. సూర్యుని విగ్రహం బంగారంతోనూ, చంద్రుని విగ్రహం వెండితోనూ, తామ్రంతోనూ మరియు తామ్రంతో కలిపి తయారు చేయాలి. ఈ విగ్రహాలను ప్రతిష్ఠించి వాటికి సంబంధించిన మంత్రాలతో సూర్యునికి సూర్యమంత్రాలు, చంద్రునికి చంద్రమంత్రాలను 5 లేదా 16 సార్లు జపం చేయాలి. తర్వాత ఆయా మంత్రాలతో హవనం చేయాలి, అంటే యజ్ఞం చేయాలి. హవనం కోసం పాక వస్తువులు, హవిస్సు, వేప పుల్లలు మరియు ద్రవ్యాలు ఉపయోగించాలి. హవనం 108 సార్లు లేదా కనీసం 28 సార్లు చేయాలి. హవనాంతరం ఆ తీర్థజలం, అంటే కలశ జలాన్ని పుట్టిన శిశువు మీద మరియు అతని తల్లిదండ్రుల మీద ప్రోక్షణ చేయాలి. అనంతరం బంగారం, వెండి మరియు ఒక నల్ల గీత దానం చేయాలి. ఓకే, బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టాలి. దాన ధర్మము ఒక తమ తగ్గ కెపాసిటీ అన్నమాట, దాన్ని బట్టి శక్తి మేరకు దానం చేయవచ్చు. ఈ విధంగా పరిహార ప్రక్రియ చేసినప్పుడు అమావాస్య పుట్టుక వల్ల కలిగిన దుష్ఫలితాల నుండి బిడ్డ రక్షణ పొందుతాడు, మరి అతను అమావాస్య దోషం నివారించబడుతుంది.
కృష్ణ చతుర్దశి జనన పరిహారాలు. కృష్ణ చతుర్దశి తిథిని 6 భాగాలుగా విభజించాలి. ఈ తిథిలో పుట్టిన సమయాన్ని ఆధారం చేసుకొని వ్యక్తికి కలిగే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మొదటి భాగంలో జననం శుభప్రదం, దోషం తక్కువగా ఉంటుంది. రెండవ భాగంలో జననం తండ్రికి నాశనం కలుగుతుంది, అంటే ఆయుష్ తగ్గుతుంది. మూడవ భాగంలో జననం తల్లికి హానికరం, మరణాన్ని సూచించగలదు. నాలుగవ భాగంలో జననం మామ, తల్లి అంటే తల్లి సోదరుడు నాశనం పొందుతాడు. ఐదవ భాగంలో జనం మొత్తం కుటుంబం హాని కలిగిస్తుంది. ఆరవ భాగంలో జనం సంపద నష్టం లేదా స్వయంగా వ్యక్తికి ప్రాణహాని. కాబట్టి ఇటువంటి పుట్టుకలు తక్షణ పరిహారం చేయవలను. ఈ దోషం నివారణ కోసం ఒక శివుని విగ్రహం సిద్ధం చేయాలి. ఇది సుమారు 1 కర్ష అంటే పాత రోజుల రూపాయికి సమానమైన బరువు ఉన్న బంగారం తయారు చేయాలి, లేదా వ్యక్తి సామర్థ్యం అనుగుణంగా స్వల్ప బంగారంతో చేయవచ్చు. శివుడి విగ్రహ లక్షణాలు. శిరస్సుపై అమావాస్య చంద్రుడు ఉండాలి, తిలకమల చంద్రుడు, మెడలో తెల్ల పుష్పమాల ఉండాలి, నుదుటిపై 3వ కన్ను ఉండాలి, శ్వేత వస్త్రధారణలో ఉండాలి, నందివాహనంపై ఆసీనుడై ఉండాలి, 2 చేతులతో వరముద్ర మరియు అభయముద్ర కలిగి ఉండాలి. ఆ తర్వాత క్రియలు ఈ విధంగా కొనసాగాలి. మొదట వరుణ మంత్రంతో కలశ స్థాపన చేయాలి. ఆ కలశాన్ని ఈశాన్యంలో ఉంచాలి. తర్వాత ఇమం మై వరుణ తం త్వా యామి తన్నయ అగ్నిం వంటి మంత్రాలతో జపం చేయాలి. భద్రాగ్ని సూక్తం మరియు ఇతర విశేష మంత్రాలు జపించాలి. శివుడి విగ్రహానికి అభిషేకం చేసి నవగ్రహాలను పూజించాలి. ఆ తర్వాత క్రియలు ఈ విధంగా కొనసాగాలి. మొదట వర్ణ మంత్రంతో కలశ స్థాపనం చేయాలి. ఈ కలశాన్ని ఈశాన్యంలో ఉంచాలి. ఇమం మై వరుణ త్వం త్వాయామి తన్నే అగ్ని వంటి మంత్రాలతో జపం చేయాలి. భద్ర అగ్ని సూక్తం మరియు ఇతర విశేష మంత్రాలు జపించాలి. శివుడి విగ్రహానికి అభిషేకం చేసి నవగ్రహాలను పూజించాలి. తర్వాత హవనం చేయాలి. హవనం కోసం నెయ్యి, నువ్వులు, మినుములు, ఆవాలు, అలాగే రావి, జువ్వి, పలాస అంటే మోదుగ చెట్టు, కదర వృక్షాల పుల్లలు ఉపయోగించాలి. ప్రతి గ్రహానికి వేరువేరుగా అంటే 108 లేదా 28 హవనాలు చేయాలి. తర్వాత నవగ్రహం కోసం నువ్వులతో ప్రత్యేక హవనం చేయాలి. హవనానంతరం కలశ జలాన్ని పుట్టిన శిశువుపై, తల్లిదండ్రులపై ప్రోక్షణ చేయాలి. బ్రాహ్మణులను తమ శక్తికి అనుసారంగా ఆహ్వానించి భోజనం పెట్టాలి. ఈ శుద్ధి ప్రక్రియల ద్వారా చతుర్దశి జన్మ ఫలితాలు, దుష్ఫలితాలు తొలగిపోతాయి మరియు శిశు సుఖభోగాలతో జీవించగలుగుతాడు. భద్ర వ్యతిపాత, దగ్ధ యోగ మరియు ఇతర అశుభయోగాల జననం పరిహారాలు. భద్రకరణ, తిదిక్షయ, వ్యతిపాద, పరిగ, వజ్ర మరియు ఇతర శుభయోగాలు, అలాగే యమఘంట వంటి సమయాల్లో జనన సంభవించినట్టు దుష్ఫలితాల నుండి విముక్తి పొందేందుకు పరిహార క్రియలు చేయాలి. ఈ యోగాల్లో జననం జరిగిన పిల్లల తల్లిదండ్రులు తర్వాత ఆ యోగాలు వచ్చిన రోజునే ఈ శుద్ధి క్రియలు నిర్వర్తించాలన్నమాట. అంటే ఏ యోగం రోజు జననమైందో మళ్ళీ రెమెడీ కూడా అదే రోజు అనమాట, ఆ యోగం వచ్చిన రోజు చేయాలి. ఈ క్రింది పద్ధతుల్లో తల్లిదండ్రులు క్రతువులు చేయాలి. శుభముహూర్తాన్ని మరియు శుభలగ్నాన్ని ఒక నిపుణుడైన జ్యోతిష్యుడి ద్వారా నిర్ణయించాలి. ఆ ముహూర్తాన విష్ణువు మరియు ఇతర దేవతలను పూజించాలి. శివాలయంలో నెయ్యి దీపాలను వెలిగించాలి. శివుడికి అభిషేకం చేయాలి. ఒక రావి చెట్టును 108 మిసాలు ప్రదక్షిణ చేయాలి. ఇది ఆరుదాయం మరియు సంకట శాంతి కోసం అత్యంత శుభకరం. అనంతరం విష్ణు మంత్రాలతో 108 హవన హోత్రాలు చేయాలి. మంత్రం వైష్ణవ రారాత్మచి ఇత్యాది మంత్రం. వైష్ణవ రారాత్మ్య చిత్యాది మంత్రం. తుదకు తమ శక్తి తగినంతగా బ్రాహ్మణులు ఆహ్వానించి భోజనం పెట్టాలి. పరిహార ఫలితాలు. ఈ విధంగా పరిహారాలు చర్యలు చేపట్టినప్పుడు శిశువు అశుభయోగాల నుండి ప్రభావం నుండి రక్షణ కలిగిస్తుంది. శిశువును అశుభయోగాల ప్రభావం నుండి రక్షణ లభిస్తుంది. అతడు ఆమె సుఖంగా దీర్ఘాయుషుడిగా జీవించగలుగుతుంది. కుటుంబంలో శాంతి సంపద కలుగుతుంది. పైన సూచించినవన్నీ జ్యోతిషపరంగా తీవ్ర అశుభ సమయాల్లో జననం జరిగితే తప్పనిసరిగా చేయవలసిన కర్మలు. దీన్ని వేదపరంగా మంచి పండితుల పర్యవేక్షణలో చేయాలి. అశుభ నక్షత్రాల జన్మ ఫలితాలు మరియు పరిహారాలు. కొన్ని నక్షత్రాలు ఒక వ్యక్తికి
వ్యక్తి జనానికి శుభం కావు. అలాంటి నక్షత్రాల్లో జనం జరిగితే దుష్ఫలితాలు కలుగుతాయి. అప్పుడు ఆ నక్షత్రాల వాటిలో జననం వల్ల కలిగే ఫలితాలను బట్టి మరి వాటి పరిహారాలను వివరించబోతున్నాను. ఈ క్రింది నక్షత్రాలలో జనం శాస్త్రపరంగా అనుకూలంగా ఉండదు. కృతిక, ఆశ్లేష, మగ, జ్యేష్ఠ, మూల, ఆరుద్ర, విశాఖ, శతభిష. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు తమ కుటుంబ సభ్యులకు హాని కలిగించే సూచన కలిగి ఉంటారు. అయితే జనం జరిగిన నక్షత్రపాదం 1, 2, 3, 4 ఆధారంగా ఎవరికి ఏ హాని కలుగుతుందో చెప్పబడుతుంది. నక్షత్ర పాదం ప్రభావిత వ్యక్తి: 1వ పాదం తండ్రి, 2వ పాదం తల్లి, 3వ పాదం స్వయంగా శిశువు, 4వ పాదం అన్న, తమ్ముడు లేదా సోదరి. అతిశయంగా నక్షత్ర పాదం జననం అయితే అకాల మరణం లేదా తీవ్ర దోష ఫలితాలు సంభవిస్తాయి. పరిహార విధానం: ఈ దోషాలను పరిహరించేందుకు పుట్టిన నక్షత్రం దినాన, అంటే మళ్ళీ అదే నక్షత్రం వచ్చిన రోజున ఈ క్రింది పరిహారాలు చేయాలి. దాన ధర్మాలు చేయాలి. బంగారం, వస్త్రాలు, భోజనము, గోధుమలు, నెయ్యి, నువ్వులు వంటి దానం చేయాలి. వీటిని బ్రాహ్మణులకు ఇవ్వాలి. హవనం చేయాలి. గోధుమలు, నువ్వులు, నెయ్యితో హవనం చేయాలి. ప్రత్యేకంగా నక్షత్రాధిపతి గ్రహానికి హవనం చేయాలి. ఉదాహరణకు కృతికకు సూర్యుడు, ఆశ్లేషకు బుధుడు, మూలకు కేతువు, జ్యేష్ఠకు బుధుడు, మగకు కేతువు, విశాఖకు గురువు, శతభిషకు రాహు, ఆరుద్రకు రాహు. పుష్పాలతో నక్షత్ర దేవ పూజ చేయాలి. అదే నక్షత్రానికి సంబంధించిన దేవతను పూజించి ప్రణామాలు చేయాలి. తల్లిదండ్రులు, శిశువు ముగ్గురిని కలిపి ప్రోక్షణ అంటే పునీత జలం చేయాలి. ఈ విధంగా పరిహారాలు చేసిన వారు ఈ నక్షత్ర దుష్ప్రభావం నుండి విముక్తి పొందుతారు. శిశువు ఆరోగ్యంగాను దీర్ఘాయుషుడిగాను తల్లిదండ్రులకు మానసిక శారీరక శాంతి కలిగించే విధంగా అభివృద్ధి చెందుతాడు. చిది గండాంత మరియు నక్షత్ర గండాంత జనన ఫలితాలను మరియు పరిహారాలు. గండాంత జనన వల్ల కలిగే దుష్ఫలితాలు వివరిస్తాను. గండాంతం అనగా ఒక భాగం ముగిసి మరొక భాగం ప్రారంభమయ్యే సంక్రమణ సమయంలో జననం. ఇది శిశువుకు జీవితాన్ని ప్రమాదకరం. ఈ సందర్భంలో జననం తీవ్రమైన దోషాలు కలుగుతాయి. వాటిని తెలుసుకొని పరిహారాలు చేయాలి. పూర్ణతిథులు 5, 10, 15 యొక్క చివరి 2 ఘటికలు మరియు నందతిథులు 1, 6, 11 తిథులు యొక్క ప్రారంభ 2 ఘటికలు తిథి గండాంతంగా పిలుస్తారు. ఈ సమయంలో జననం జరిగిన వారికి ఆయుష్, ఆరోగ్యం మీద నష్టం కలుగుతుంది. అదేవిధంగా రేవతి నక్షత్రం యొక్క చివరి 2 ఘటికలు, అశ్వ నక్షత్రం యొక్క 2 ఘటికలు, ఆశ్లేష నక్షత్రం చివరి 2 ఘటికలు, మగ నక్షత్రం యొక్క ప్రారంభ 2 ఘటికలు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క చివరి 2 ఘటికలు, మూల నక్షత్రం యొక్క ప్రారంభ 2 ఘటికలను నక్షత్ర గండాంతంగా పిలుస్తారు. ఈ సమయంలో జననం అయితే శిశువు జీవితంలో అనేక ఆటుపోట్లు, చిన్న వయసులోనే వ్యాధులు, బ్రహ్మదోషాలు సంభవించవచ్చు. మీనం రాశిలో చివరి అర్ధఘటిక మరియు మేషరాశిలో మొదటి అర్ధఘటికలో, కర్కాటక రాశిలో చివరి అర్ధఘటిక మరియు సింహరాశిలో మొదటి అర్ధఘటిక, వృశ్చిక రాశిలో చివరి అర్ధఘటిక, ధనుసు రాశిలో మొదటి అర్ధఘటికను గండాంత లగ్నంగా పిలుస్తారు. ఈ గండాంతాలలో జ్యేష్ఠ నక్షత్రం చివరి 6 ఘటికలు మరియు మూల నక్షత్రంలోని ప్రారంభ 8 ఘటికలను అభుక్త మూలంగా పిలుస్తారు. గండాంత సమయంలో జన్మించిన ఈ శిశువుపై దోష ప్రభావం తగ్గించేందుకు తీసుకోవాల్సిన శాంతి పరిహారాలు. శిశువు జన్మించిన వెంటనే తండ్రి శిశువును చూడకూడదు. సూతకం రోజుల ముగింపు తర్వాత వచ్చే ఉదయాన లేదా శుభదినంలో శాంతి పరిహారం చేసిన తర్వాత మాత్రమే తండ్రి శిశువును చూడాలి. గండాంత ప్రభావాల నుండి శిశువును విముక్తం చేయడానికి సూచించే పరిహారాలు ఇవే. తిథి గండాంతంలో జననం జరిగినట్లయితే ఒక ఎద్దును దానం చేయాలి. నక్షత్ర గండాంతంలో జననం అయితే పిల్లతో కూడిన ఆవును అంటే ఆవు దూడతో సహా దానం చేయాలి. లగ్న గండాంతంలో జననం అయితే బంగారాన్ని దానం చేయాలి. శిశువు గండాంతం తొలి భాగంలో జన్మించినట్టే తండ్రితో కలిసి అభిషేకం చేయాలి. శిశువు గండాంతం చివరి భాగంలో జన్మించినట్టే తల్లితో కలిసి అభిషేకం చేయాలి. తిథి గండాంతం, నక్షత్ర గండాంతం లేదా లగ్న గండాంతం సందర్భంగా సంబంధిత తిథి, నక్షత్రం లేదా లగ్న దేవత విగ్రహం కోసం పవిత్ర కలశాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి. ఈ విగ్రహం 16 మాసాలు లేదా 8 మాసాలు లేదా 4 మాసాల బంగారం తయారు చేయాలి. పాత రోజులలో బంగారం కొలత అన్నమాట మాస అనేది. సామర్థ్యాన్ని బట్టి ఎంతైతే సాధ్యమవుతుందో అంత బంగారం ఉపయోగించవచ్చు. తదనంతరం ముందు వివరించిన విధానం ప్రకారం హోమం మరియు అభిషేకం చేయాలి. చివరిగా మన సామర్థ్యాన్ని బట్టి ఎంతమంది బ్రాహ్మణులకు భోజనం
పెట్టి సంతుష్టపరచగలం అంత చేయాలన్నమాట. ఈ పరిహారాలు శిశువును దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని పొందేలా చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆధ్యాత్మిక క్రియాకలాపాల్లో నిర్వహణలో పూర్తిగా పరిజ్ఞానం లేకపోతే సూచించిన పరిహారాలను పండితుని మార్గనిర్దేశనలో లేదా ఆయన స్వయంగా నిర్వహించేలా చేయించాలి. ఎందుకంటే ఈ శాస్త్రీయ కర్మాలను ధర్మశాస్త్రంలో పేర్కొన్న విధంగా ప్రకారం సరిగ్గా నిర్వహించినప్పుడే పూర్తి ఫలితాలు లభిస్తాయి. జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి, మూల నక్షత్రానికి అధిపతి రాక్షసుడు. ఈ ఇద్దరు దేవతలు పరస్పర శత్రువులే కావడం వల్ల గండాంత స్థితిని అత్యంత అనర్థదాయకంగా పరిగణిస్తారు. అభుక్త మూల సమయంలో జన్మించిన అబ్బాయి లేదా అమ్మాయి విషయంలో శాస్త్రాలు సూచించిన విధంగా ఆ శిశువును విడిచిపెట్టాలని లేదా తండ్రి ఆ శిశువును ముఖాన్ని 8 సంవత్సరాలు చూడకూడదని చెప్పబడింది. అభుక్త మూలంలో జన్మించిన వారి వల్ల తీవ్రమైన అనర్థాల దృష్ట్యా ఇప్పుడు మూల నుండి విముక్తి పొందేందుకు చేయవలసిన శాంతి పరిహారం ముందుగా వివరిస్తున్నాను. ఈ ధార్మిక పరిహారాన్ని జన్మించిన 12వ రోజు లేదా తర్వాత లేదా జన్మ నక్షత్ర దినాన లేదా చంద్రుడు మరియు నక్షత్రాలు అనుగుణంగా శుభదినాన నిర్వహించాలి. ఈ కార్యాన్ని గృహానికి ఈశాన్యంలో లేదా ఉత్తర దిశలో పవిత్రమైన ప్రదేశంలో ఆవుపేడతో శుభ్రపరిచి నెలపై 4 తలుపుల మంటపం కలశాలతో అలంకరించినది ఏర్పరచాలి. అక్కడే హోమం కోసం గుంట తవ్వాలి లేదా మట్టితో లేదా లోహంతో చేసిన చతురస్రాకార పాత్రను ఉంచాలి. తర్వాత మన సామర్థ్యాన్ని బట్టి 16, 8 లేదా 4 మాసాలతో బంగారంతో రాక్షసుని విగ్రహం తయారు చేయాలి లేదా చేయించాలి. ఆ విగ్రహం భయానక ముఖంతో, నలుపు రంగులో, 2 తలలు, 2 చేతులతో, ఒక చేతిలో ఖడ్గము, మరొక చేతిలో కవచం పట్టుకొని ఒక మృతదేహంపై కూర్చున్నట్లు ఉండాలి. విగ్రహం అందుబాటులో లేకపోతే ఆ పై బరువులకు తగ్గట్టు బంగారం ముక్క తీసుకొని పూజ చేయవచ్చు. ఎందుకంటే బంగారం అన్ని దేవతలకు ప్రియమైనది. ఆపై నిశ్చిత విధానం ప్రకారం క్రమంగా ఈ పరిహార కర్మలు నిర్వర్తించాలి. మొదటిగా వేద జ్ఞానం గల పండితుడిని వేదశాస్త్ర జ్ఞానం గల పండితుని ఎంపిక చేసి ఆయనే శాస్త్రోక్తంగా ఈ ధార్మిక కార్యక్రమాలను నిర్వర్తించాలి. కలశాన్ని ప్రతిష్ఠించి అందులో పంచగవ్యం ఉంటుంది. ఆవు నుంచి లభించే 5 పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, మూత్రం, శతౌషధి మరియు పవిత్ర నదుల గంగా జలాన్ని కలపాలి. ఆపై మూల రాక్షసుని విగ్రహాన్ని పశ్చిమ దిశకు ముఖంగా పెట్టి ఒక 100 చిన్న చిన్న రంధ్రాలను ఒక మట్టి కొండ దాత మీద ప్రతిష్ఠించాలి. ఆ విగ్రహంపై వెదురు ఆకులు ఉంచి తెల్ల పుష్పాలు, గంధము, వస్త్రాలు మొదలైనవి సమర్పించి పూజ చేయాలి. అదేవిధంగా రాక్షసుని అతి దేవత అయిన ఇంద్రుడు మరియు ప్రత్యాది దేవత అయిన జలదేవతను కూడా పూజించాలి. అనంతరం హవనం నిర్వహించి దేవతను ప్రసన్నం చేయాలి. సామర్థ్యాన్ని బట్టి 1008 లేదా 108 హవన హతులు సమర్పించాలి. దీనిని అనంతరం మృత్యుంజయ మంత్రం మొదలైన మంత్రాలను జపించి అభిషేకం కోసం కొన్ని దేవతలకు ప్రార్థన చేయాలి. ఆ పైన తల్లి, తండ్రి మరియు శిష్యులపై కలశ జలంతో స్నానం చేయించాలి. తండ్రి మరియు తల్లి తెల్ల వస్త్రాలు ధరించి వెన్నెల గంధం తలపై పెట్టుకొని ప్రధాన పండితునికి దూడతో కూడిన ఆవును దక్షిణగా సమర్పించాలి. ఇతర బ్రాహ్మణులను కూడా సామర్థ్యం బట్టి ఆహారంతో సంతృప్తి పరచాలి. చివరగా యథాపాపం మొదలైన మంత్రాలను పఠించి తండ్రి, తల్లి మరియు శిశువు తమ ముఖాలను నెయ్యిని కరిగించి అందులో ప్రతిబింబంగా చూడాలి. ఈ విధంగా పరిహార కర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించి అభుక్త మూల సమయంలో జన్మించిన శిశువుపై అన్ని దోషాలు పూర్తిగా నశించిపోతాయి. సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణ సమయంలో జన్మించిన వ్యక్తికి వ్యాధులు, బాధలు, దరిద్రంతో బాధపడతారు. వారికి మరణ భయం కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఈ రకమైన అశుభ ఫలితాలను నివారించడానికి అవసరమైన పరిహార పద్ధతులు మానవ శ్రేయస్సు కోసం ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ఈ పరిహార కర్మలు ఈ క్రమంలో నిర్వహించాలి. మొదట తన ఆర్థిక స్థితికి అనుగుణంగా ఈ క్రింది విగ్రహాన్ని తయారు చేయించాలి. గ్రహణం జరుగుతున్న నక్షత్రాధిపతి యొక్క విగ్రహాన్ని బంగారంతో చేయించాలి. సూర్యగ్రహణ సమయంలో జననం జరిగితే సూర్యుని విగ్రహం బంగారంతో చేయాలి. చంద్రగ్రహణ సమయంలో జననం జరిగితే చంద్రుడి విగ్రహం వెండితో చేయాలి. కొన్ని సందర్భాల్లో రాహువు విగ్రహం సీసంతో లెడ్తో చేయాలి. తర్వాత శుభ్రమైన ఒక ప్రదేశాన్ని గోమయంతో తుడిపించి అలికి ఆ తర్వాత అందమైన వస్త్రాన్ని పరచాలి. ఆ వస్త్రంపై 3 విగ్రహాలను ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత హోమం ఈ విధంగా చేయాలి. సూర్యునికి ఆరక చెట్టు కట్టెతో హవనం చేయాలి.
చంద్రునికి పలాస చెట్టుతో హవనం చేయాలి. రాహుకు దుర్వగడ్డితో హవనం చేయాలి. నక్షత్రాధిపతి రావి చెట్టు కట్టెలతో హవనం చేయాలి. హవనానంతరం కలశంలో ఉన్న పవిత్ర జలాన్ని జన్మించిన శిశువుపై మరియు అతని తల్లిదండ్రులపై చిలకరించాలి. పూజను నిర్వహించిన పురోహితుడికి పూజ సత్కారం ఇవ్వాలి. అనంతరం తమ సమర్థానికి అనుగుణంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆ విధంగా పరిహార కర్మలు నిర్వర్తిస్తే అశుభ జనన ఫలితాలు తొలగిపోతాయి. శిశువు సుఖంగా జీవిస్తాడు. అదృష్టం ప్రసాదిస్తుంది. అనంతరం ఈ విగ్రహాలకి ఈ కింది విధంగా నైవేద్యం సమర్పించాలి. సూర్యగ్రహణంలో అయితే కనుక సూర్యగ్రహణంలో జననం అయితే సూర్యునికి ఇష్టమైన పదార్థాలు ఎరుపు రంగు అక్షత, ఎరుపు చందనము, ఎరుపు పువ్వులతో చేసిన హారాలు, ఎరుపు వస్త్రాలు మొదలైనవి సమర్పించాలి. చంద్రగ్రహణ సమయం అయితే కనుక చంద్రునికి ఇష్టమైన పదార్థాలు తెలుపు చందనం, తెలుపు పువ్వులు, తెలుపు వస్త్రాలు మొదలైనవి సమర్పించాలి. రాహు కోసం నలుపు రంగు వస్త్రాలు, నలుపు పువ్వులు మొదలైనవి సమర్పించాలి. గ్రహణం జరిగిన నక్షత్రాధిపతి తెలుపు పూలను సమర్పించాలి. పూజా విధానం: సూర్యునికి అకృష్ణ మొదలైన మంత్రాలతో జపిస్తూ పూజించాలి. చంద్రునికి ఈమాదేవ మొదలైన మంత్రంతో పూజ చేయాలి. రాహుకి దుర్వ దుబ్బగడ్డితో పాటు కాయశ్చిత్త చిత్ర మొదలైన మంత్రాలతో పూజించాలి. ధన్యవాదాలు. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో కూడా ఉంది. ఇది కొంచెం అంటే హై అంటే జస్ట్ బేసిక్ ప్రాసెస్ చెప్పాను. ఇది దీనికి కుదిరితే కనుక ఫ్యూచర్లో దీనికి డీటెయిల్గా చేస్తాను. ఇది ఓన్లీ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అంతే అనమాట. దీనికోసం మనకు తెలుసుకోవడానికి అసలు ఏమున్నాయి దోషాలని.